प्रिय भाइयों, మీ అందరికీ శుభవచనం. आप सबको शुभकामनाएं. మీ అందరికీ యేసు ప్రభు వారి గురించి తెలియజేయడానికి వచ్చినాం. आप सबको यीशु मसीह के बारे में बताने के लिए हम आया है. యేసుక్రీస్తు ఎవరంటే यीशु मसीह कौन है? ఆయనే మన రక్షకుడు, यीशु मसीह उद्धार करता, ఆయనే మన దేవుడు, वही परमेश्वर है, ఆయనే మనకు తండ్రి అయి ఉన్నాడు, वही हमारा पिता है, ఆయనే మనకు స్నేహితుడై ఉన్నాడు. वो मेरा मित्र है, हमारा मित्र है. లోకములో ఉన్న ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించేవాడు యేసుక్రీస్తు మాత్రమే. इस संसार में हर पाप से बचाने वाला सिर्फ यीशु मसीह है. మనకు మనంగా చనిపోయిన తర్వాత నిత్య జీవం చేరలేమని, हमारे अपने आप मरने के बाद अनंत जीवन हम नहीं पा सकते, नहीं जा सकते. మనకు మనంగా పరలోకం చేరలేమని, अपने आप स्वर्गराज नहीं पहुंच सकते, जा सकते. తండ్రి అయిన దేవుడు हाँ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకి ఈ లోకమునికి ఇచ్చే ఉన్నాడు, తన అద్వితీయ కుమారుణ్ణి. परमेश्वर अपना प्रिय पुत्र को इस धरती में भेजा आपके लिए, मेरे लिए. మనం ఏ విధంగా జీవిస్తే పరలోకానికి చేరుతామో, ये कैसा जा सकते हैं स्वर्गराज, कैसे जिए तो उधर जाएंगे. ఏ విధంగా బ్రతికితే పరలోకానికి చేరుతామో, स्वर्गराज कैसा जा सकते हैं, ఏం చేస్తే మనకు పరలోకం వస్తుందో, क्या करे तो स्वर्गराज मिलेगा. మనకి ఒక మాదిరి చూపించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ये सारे दिखाने के लिए यीशु मसीह इस धरती में आया. ఆయన రాకపోతే మనకి పరలోకం అంటే తెలియదండి. अगर वो यीशु मसीह नहीं आए तो स्वर्गराज के बारे में हमको बताने वाला नहीं है कोई भी. ఆయన రాకపోతే మనకి పరలోకం నిత్యత్వం అనేది మనకు దొరకదు. वो नहीं आए तो नित्य राज हमको नहीं मिलेगा. మనం ఈ లోకంలో కొంతకాలం మాత్రమే మనం జీవించగలమండి. थोड़ा समय के लिए हम जीने के लिए इस धरती में మన आया. యాత్రికులు మాత్రమే. हम यात्रा करने वाला जन है. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేది మనం పరీక్షించుకోవాలి. मरने के बाद कहाँ जा रहे हैं हम सोचना. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. इसलिए यीशु मसीह इस धरती में इस संसार में आया. పరిశుద్ధంగా జీవించాలంటే, पवित्र रूप से जीना चाहिए तो యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలంటే, यीशु मसीह को उद्धारकर्ता का रूप में स्वीकार करे तो, జీవం పొందుకోవాలంటే, अगर अनंत जीवन चाहिए तो యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. यीशु मसीह को उद्धारकर्ता का रूप में स्वीकार करना, अंगीकार करना. యేసయ్యను నమ్మకి ఉంచితే మనం పరలోకానికి చేరుతామండి. यीशु मसीह पर विश्वास करे तो अनंत जीवन मिलेगा. ఆయన ఒక ప్రాసెస్, ఒక ఉద్దేశపరంగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. यीशु मसीह एक उद्देश्य इस धरती में, इस संसार में आया है. ఆయన జన్మించాడు, वो जन्म हुआ है, మరణించాడు, मारा गया है, తిరిగి లేచారు. वो तीसरा दिन में जी उठा. ఈ ప్రాసెస్ జరగకపోతే ये सारे नहीं करे तो యేసుక్రీస్తు ఎవరో ఈ ప్రపంచం తెలుసుకోలేదండి. ये संसार मालूम नहीं होता यीशु मसीह ఆయన कौन है. దేవుడిని నిరూపించుకున్నాడు. परमेश्वर बोल के वो अपने निरूपण किया है. ఆయన మన పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డారు. हमारा पापों का निमित्त क्रूस पर मारा गया. మనకున్న దరిద్రతను తీసుకోవడానికి ఆయన దరిద్రుడైపోయారు. हमारा दरिद्रता को निकालने के लिए वो दरिद्र बन गया. మన దప్పికను తీర్చడానికి ఆయన దప్పిగా ఉన్నాడు. हमारा प्यास निकालने के लिए वो प्यास किया उनको. మనకు శాంతిని దయచేయడానికి ఆయన శ్రమలు పొంది ఉన్నాడు. हमको शांति देने के लिए वो बहुत कष्ट उठाया. సిలువలో మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. कलवरी क्रूस पे हम सब के लिए प्राण दे दिया. ఆయన మన అందరి పాపముల నిమిత్తము మనం నిత్యజీవం పొందుకోవడానికి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. हमारा पापों के निमित्त हम अपना सारे प्राण हमारे लिए दे दिया. తండ్రి చిత్త ప్రకారం మూడో దినం మనం లేచి నిరూపించుకున్నారు ఆయనే నిజమైన దేవుడని. तीसरा दिन में यीशु मसीह जी उठा. वो ये यीशु मसीह, దాని పేరే పునరుద్ధాన దినం అండి. उसी को बोलते पुनरुद्धान का दिन. రెజరెక్షన్ డే అంటారు. पुनरुद्धान का दिन बोलते हैं. పునరుద్ధాన దినమున ఆయన లేచాడు కాబట్టి మనందరికి గొప్ప శక్తి, గొప్ప జీవం, నిజమైన దేవుడని మనందరం నమ్మి ఉన్నామండి. यीशु मसीह पुनरुद्धान हो गया, इसलिए सच्चाई परमेश्वर बोल के हम विश्वास कर रहे हैं. మీ కుటుంబాల్లో శాంతి కావాలంటే, आपका परिवार में शांति चाहिए तो, మీకు సమస్యల నుంచి విడుదల కావాలంటే, आपका समस्या में से दूर करना है तो, మీకు పరలోకం చేరాలంటే, स्वर्गराज पहुंचना है तो యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలండి. यीशु मसीह को उद्धारकर्ता का रूप में स्वीकार మన करना. హృదయంలో యేసయ్యా నువ్వు నాకు కావాలని చెప్తే చాలు. आपका हृदय में आप मुझे चाहिए बोले तो प्रार्थना యేసయ్యా करें నా तो, హృదయంలోకి రండి, यीशु मसीह
मेरा हृदय में आ యేసయ్య जाओ, నా గృహంలోకి రండి, मेरा घर में आ जाओ, యేసయ్య నా కుటుంబంలోకి రండి, हमारा परिवार में आ जाओ, యేసయ్య నా యొక్క గ్రామంలోకి నేను ఉంటున్న ఈ ఏరియాలోకి రండి, हमारा गांव में आ जाओ, మా ప్రజలందరినీ రక్షించండి, हमारे सारे गांव वालों को बचाओ, నశించిపోతున్న వాళ్ళందరినీ రక్షించండి, जो खोया हुआ जो मर रहे हैं उनको भी बचाओ। మమ్మల్ని రక్షించు యేసయ్య అంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. अगर आप पूछे तो हमको बचाओ बोले तो बचाएगा। ఆయన రక్షకుడై ఉన్నాడు. वो उद्धार करता है। ఆయన చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి రక్షించడానికి వచ్చారండి. अंधकार में जो है और जो अंधकार में है उनको ज्योति में ले जाने वाला है। ఆయన ఎలుగై ఉన్నాడు. वो ज्योति है। వేల మందికి ఆయన తేజస్సుడై ఉన్నాడు. वो बड़ा ज्योति बन के आया है यीशु मसीह। ఆయన ముఖంలోనే శాంతి ప్రకాశంతో కనిపిస్తుంది. यीशु मसीह का मुंह में शांति है और ज्योति है। ఆయన ఎవరైతే అంగీకరిస్తారో जो कोई अंगीकार करे तो వారందరికీ రక్షణ కలుగుతుంది. वो सबको उद्धार मिलेगा। ఎవరైతే నమ్మకించుతారో जो कोई विश्वास करते हैं यीशु मसीह, వారందరినీ దేవుడు రక్షిస్తారండి. वो सबको यीशु मसीह उद्धार యేసు देगा। ప్రభువారు నిజమైన దేవుడు. यीशु मसीह सच्चाई परमेश्वर। యేసయ్య నిజమైన రక్షకుడు. यीशु मसीह सच्चाई परमेश्वर। యేసయ్య మాత్రమే పరలోకానికి మనల్ని తీసుకెళ్లే మార్గదర్శకుడు. सिर्फ यीशु मसीह स्वर्ग ले जाने के लिए मानव है। యేసులోనే ఆనందం ఉందండి. यीशु मसीह में आनंद है। యేసులోనే జీవం ఉన్నది. यीशु मसीह में जीवन है। యేసులోనే రక్షణ ఉన్నది. यीशु मसीह में उद्धार है। యేసులోనే మనకి బ్రతుకు ఉన్నదండి. यीशु मसीह में जीवन है। ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారిని నమ్ముతారో जो कोई यीशु मसीह पर विश्वास करते हैं వాళ్ళందరినీ శిక్ష నుండి తప్పించి పరలోకానికి చేరుస్తాడు యేసు ప్రభువారు. वो सबको बचाएगा पापों से। మరణం నుండి జీవంలోనికి తీసుకెళ్లే దేవుడు మన దేవుడు. मृत्यु से जीवन को ले जाने वाला ఈ यीशु మాటలు मसीह। వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడండి. ये जो वचन सुन रहे हैं आप सबको यीशु ఈ मसीह आशीष మాటలు दे। వింటున్న ప్రతి ఒక్క హృదయంలోకి యేసు ప్రభువారు వస్తున్నారు. यीशु मसीह आपका हृदय में మీ आएगा बुलाए కుటుంబంలో तो ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తారు. आपका परिवार ने सबको बचाएगा। ఆయన ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం మన పాపము నిమిత్తమే మనలందరినీ పరలోకానికి చేర్చడానికి వచ్చారండి. स्वर्ग ले जाने के लिए काश यीशु मसीह इस धरती में आया। ఆయన రాకపోతే ఇక్కడ జీవించకపోతే మనకి ఎట్లా బ్రతకాలో ఎట్లా ఆయన పరలోకానికి చేరాలో మనకు మాదిరి ఆ ప్రాసెస్ అనేది మనకు తెలియదు. आए वो नहीं आए तो हमको ये जिंदगी पता नहीं होना था। యేసు ప్రభువారి జననంతోనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మొదలైందండి. यीशु मसीह के जन्म के द्वारा ईश्वा पूर्व ईश्वा शुरू हुआ। హిస్టారికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది చారిత్రకమైన జననము. ये इतिहास का पुत्र है। इतिहास मिलेगा बाइबल में। ఎన్నో గ్రంథాలు ఎన్నో చరిత్రలు చెప్తుందండి యేసయ్యే కారణ జన్ముడని. ये बहुत किताब ग्रंथ बोलते हैं यीशु मसीह परमेश्वर है। యేసు ప్రభువారి ద్వారానే మాత్రమే మనకి స్వర్గం పరలోకం కలుగుతుంది. यीशु मसीह के द्वारा स्वर्ग मिलेगा। కాబట్టి దేవుడు మీ అందరినీ రక్షిస్తున్నాడండి. यीशु मसीह आपको सबको बचाएगा।